గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది పర్వాన్ని 147 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 148వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జన్మేజయ మహారాజా వైశంపాయని చెప్తున్నాడు. పాండవులు ఒక అరణ్యం నుండి ఇంకొక అరణ్యానికి వెళ్ళారు. దారిలో మరి వ్యాసుడు కలిశాడు. వాళ్ళని ఊరడించాడు. మిమ్మల్ని ధృతరాష్ట్ర కుమారులు అధర్మంగా బహిష్కరించారని చెప్పారు. మీరు సమీపంలోని ఒక నగరం ఉంది, ఇక్కడికి సమీపంలో. నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు అక్కడ ఉండండి. నిన్న చెప్పుకున్నాం ఈ విషయం. ఇప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు ఇంకా ఈ విధంగా. సత్యవతి కుమారుడైన వ్యాసుడు వారందరినీ అనునయించి ఆ ఏవం సతాన్ సమాశ్వాస్య వ్యాసః సత్యవతీ సుతః ఏకచక్రామభిగతః కుంతీమాశ్వాసయత్ ప్రభుః. వ్యాస ఉవాచ. వ్యాసుడన్నాడు కుంతీదేవితోటి వెళ్తూ నీ కుమారుడున్నాయే ధర్మరాజు మహాత్ముడమ్మా, ఖచ్చితంగా ఈ భూమండలాన్ని అంతా కూడా జయిస్తాడు. సమస్త రాజులందరినీ కూడా జయించుతాడు. భీమార్జునుల అండతోటి ఈ భూమండలాన్ని మహారాజుగా అనుభవిస్తాడమ్మా. నువ్వేం దిగులు పడద్దు. నీ కుమారులే కాదు, మాద్రి కుమారులు కూడా అందరూ మహారథులే సుమా. ఎల్లవేళలా వాళ్ళు సుఖంగానే ఉంటారు. రాజసూయాది యాగాలు కూడా చేస్తాడు ఈ కుమారుడు ధర్మరాజు. ఆ యాగాల్లో భూరి దక్షిణలు ఇస్తాడు బ్రాహ్మణులకి. మరి మిత్రవర్గాలనందరినీ అనుగ్రహిస్తారు నీ కుమారుడు. సమస్త భోగాల్ని, అధికారాల్ని, సుఖాల్ని అనుభవిస్తారు. తాత ముత్తాతల నుండి వచ్చిన రాజ్యాన్ని అనుభవిస్తారమ్మా అని చెప్పాడు. వెళ్తూ కుంతీదేవిని కూడా ఈ విధంగా అనునయించాడనమాట ఆయన. ఆ తర్వాత పాండవుల్ని ఆయనతోటి తీసుకెళ్ళాట. వెళ్ళిపోలే. ఒక బ్రాహ్మణుడి ఇంటిలో నివసింపచేసి పక్కనున్న నగరంలో ఏకచక్రపురం అంటున్నారు దాని పేరు. అక్కడ నివసింపచేసి ఆ ధర్మరాజుతో అన్నాడు, నాయనా ఇక్కడ మీరు 1 నెల ఉండండి, ఆ తర్వాత నేను మళ్ళీ వస్తాను, ఇక్కడ ఆనందంగా ఉండండి అన్నాడు. దానికి సమ్మతించారు వాళ్ళు. ఆ తర్వాత వ్యాసుడు వెళ్ళిపోయాడు. జనమేజయుడు ఇంకా చెప్తున్నాడు. జనమేజయుడు అడుగుతున్నాడు అప్పుడు వైశంపాయనుడిని, ఆ తర్వాత ఏం జరిగింది ఏకచక్రపురంలో నెల రోజులు ఏం చేశారు చెప్పమన్నాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, అక్కడ చాలా అందమైన ప్రదేశాలన్నింటినీ తిరిగారు వాళ్ళు. ఏ వేషాల్లో తిరిగారు? బ్రాహ్మణ వేషాల్లో తిరిగారు.
నగర జనులందరూ కూడాను వీళ్ళు భిక్షాటన చేస్తుంటే వాళ్ళు అందరూ కూడాను భిక్ష వేస్తున్నారు. నిత్యం కూడా రాత్రి వేళలో వాళ్ళు తాము సంపాదించిన భిక్షలో వచ్చిన పదార్థాలని కుంతికి సమర్పిస్తూ ఉండేవారు. ఆవిడ ఎలా పంచిస్తే అలా వాళ్ళు తినేవాళ్ళు. ఆమె ఏం చేసేది, సగభాగం భీముడికి ఇచ్చేది, మిగిలిన సగభాగాన్ని తల్లితో కలిపి తినేవాళ్ళు. ఆ విధంగా ఏర్పాటు చేసేదన్నమాట భిక్షని. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.